నమస్తే, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసమ్ స్టార్స్. ఇది వచ్చేసి రోస్టెడ్ చికెన్ ఫ్రై. ఈ రోస్టెడ్ చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా. ఇక్కడ చికెన్ ఫ్రైకి నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఉల్లిపాయలు వచ్చేసి 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. రోస్టెడ్ చికెన్ ఫ్రైకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే చికెన్ టేస్టీగా ఉంటుంది. అందుకే నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలోకి ఆయిల్ వేస్తున్నా. చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందని చెప్పి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసాను. ఫ్రైకి కొద్దిగా ఎక్కువనే పడుతుంది కదండి, అందుకే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేయాలి. చిన్న మంట మీదనే ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట మీద పెట్టి ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు మాడిపోయి టేస్ట్ అంతా రాదండి చికెన్కి. అందుకే చిన్న మంట మీదనే పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసి కలిపిన తర్వాత కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలా మంచిగా కలిపి ఒక 10 minutes పాటు మూతను పెట్టి ఉడికించుకోవాలి. 10 minutes మూతను పెట్టి మధ్య మధ్యలో అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. చికెన్ అంతా అడగంటకూడదు అనమాట. ఇలా ఈ విధంగా చికెన్కి మసాలా అంతా పట్టేంతగా మంచిగా కలిపి మూతను పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీసుకుంటూ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ రోస్టెడ్ చికెన్కి వాటర్ని వేసుకోవద్దు. ఈ చికెన్లో వచ్చే వాటర్ తోటే చికెన్ అంతా ఉడికిపోతుంది. సిమ్ మీదనే చేసుకోవాలండి. ఈ రోస్టెడ్ చికెన్ అంతా సిమ్ మీదనే చేసుకోవాలి, హై ఫ్లేమ్ మీద చేసుకోవద్దు. 10 minutes తర్వాత చూసారా చికెన్లోకి వాటర్ ఎలా వచ్చేసాయో. ఈ వాటర్ మళ్ళీ అడుగంటకుండా కలుపుకుంటూ వాటర్ పోయేంత వరకు మూతను పెట్టేసుకొని కలుపుకోవాలి. చూసారా, ఇక్కడ వాటర్ అంతా వెళ్ళిపోయి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు చికెన్కి కావలసిన ఉప్పు కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg చికెన్కి 2 tablespoons కారాన్ని వేస్తున్నాను. అదే టేబుల్ స్పూన్ తోటి 1.5 spoon ఉప్పును వేసుకుంటున్నాను. మీరు ఉప్పు కారాన్ని టేస్ట్ చేసుకుంటూ వేసుకోండి. మీరు ఎక్కువ తింటే కారం ఎక్కువ కూడా వేసుకోండి. నేనైతే 1/2 kgకి 2 tablespoons కారాన్ని వేసాను. అదే స్పూన్తో 1.5 spoon ఉప్పును వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ కారం కూడా ఆయిల్లో మంచిగా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. చూసారా, ఇలా అడుగంటకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. మళ్ళీ ఒక 10 నిమిషాలు చికెన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా డ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి పొడిని వేసి ఈ మసాలా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, చికెన్ ఇక్కడ ఇలా రోస్ట్ అవ్వాలన్నమాట. ఈ స్టేజ్లోనే వేసుకోవాలి ధనియాల పొడి, జీరా పొడి, కొబ్బరి పొడిని వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలాను వేస్తున్నాను. ఇక్కడ గరం మసాలా వేసిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు చాలా టేస్ట్ని ఇస్తుందండి ఈ కర్రీకి. కరివేపాకును అస్సలు మర్చిపోవద్దు. కరివేపాకు వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ జ్యూసీ రోస్టెడ్ చికెన్ రెడీ అండి. ఈ రెడీ అయిన చికెన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రోస్టెడ్ చికెన్ రెడీ. మీరు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.